సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఊపందుకున్నటువంటి పరిస్థితి. సో అందరూ కూడా ఇప్పుడు ఫైలింగ్స్ మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. సో ప్రథమంగా అంటే బేసిక్గా తీసుకోవాల్సినటువంటి ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్ అండ్ గైడ్ లైన్స్ గురించి ఏం చెప్తారు? ముందుగా ఏంటంటే అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఆర్థిక వ్యవహారాలు అంటే బ్యాంక్ అకౌంట్స్ కానీ, మిగతా షేర్స్ పర్చేస్ కానీ, ప్రాపర్టీ పర్చేస్ కానీ, శాలరీస్ కానీ, ఏదైతే ఆర్థికంగా సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఒక రికార్డు ఉంచాలి. ఆ రికార్డు మొత్తాన్ని కూడా ఒక అకౌంట్ లాగా తయారు చేయాలి. అంటే దేనికంత ఖర్చు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆదాయం ఎంతో ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి వచ్చింది, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాను అనే విషయం తయారు చేసుకోవాలి. ఇది వ్యక్తిగత బాధ్యత. ఇది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఆర్థిక వ్యవహారాన్ని ఏ విధంగా ఇది ఎవరు ఆడిటర్కు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్, ఎవరైతే రిటర్న్ ఫైలింగ్ కన్సల్టెంట్ కానీ ఆడిటర్ కానీ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ తయారు చేసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా ఆ వ్యక్తిపైనే ఉంటుంది. దానికి ఏమేమి అవసరం ఉందంటే, మీకు ఆర్థికంగా మీకు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, దేని గురించి వచ్చాయి, తర్వాత ఇంకా రావాల్సినవి ఏమున్నాయి, తర్వాత ఇటు సైడ్కి వచ్చేసరికి మనం దేని ఖర్చు పెట్టాము, ఎంత ఖర్చు పెట్టాము, ఆస్తులు కొన్నామా, లేకపోతే ఖర్చులు పెట్టామా, లేకపోతే ఇంటి ఖర్చు కోసం పెట్టామా, పిల్లల చదువు కోసం పెట్టామా, వెహికల్ పర్చేజ్ పెట్టామా, ఇలాంటివన్నీ సపరేట్గా బైఫర్కేట్ చేసి ఆడిటర్కు కన్సల్టెంట్కి ఇస్తే వాళ్ళు రిటర్న్ తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు ఇది కాకుండా కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఏమేమి చేసామనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా కంపైల్ చేస్తూ రిటర్న్ తయారు చేసుకునే అవసరం ఉంటుంది. సార్, జనరల్గా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు జరిగేటువంటి బేసిక్ మిస్టేక్స్ ఏంటి? సో చాలామంది చేసేటువంటి బేసిక్ మిస్టేక్ చాలామంది ఏమనుకుంటారంటే నేను చేసే ట్రాన్సాక్షన్స్ కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ ఎవరికి తెలీదు, నేను దాచిపెట్టవచ్చు ఏదైనా కానీ, అవసరం చూస్తే అవసరం చెల్లింది తప్పించుకునే అవకాశం ఉంది, నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ తప్పించుకునే అవకాశం ఉంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలా కాకూడదు. ప్రతి వ్యక్తి కూడా మీ యొక్క చేసిన ప్రతి ఆర్థిక వ్యవహారాలని కరెక్ట్గా ప్రజెంట్ చేయండి. ప్లానింగ్ చేయడం వేరు, ఎవేజన్ చేయడం, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం వేరు. తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం లేదు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మన యొక్క ప్రతి వ్యక్తి యొక్క సంబంధించిన ఆర్థిక వ్యవహారాల ట్రాన్సాక్షన్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. దాన్ని ప్లానింగ్ చేసుకొని ట్యాక్స్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంకోటి, చాలామంది ఏం చేస్తున్నారు, ఫైల్ లేకపోతే ఏమవుతుందిలే, నన్ను ఎవరు అడుగుతారులే అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కొంచెం వెయిట్ చేస్తారు. ఇప్పుడు రిటర్న్ ఫైలింగ్ డేటు జూలై ఉంది, డిసెంబర్కి వెయిట్ చేస్తారు, మార్చి వరకు వెయిట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తాడు, వాళ్ళు నోటీస్ పంపించారంటే ఆటోమేటిక్గా పెనాల్టీ నోటీస్ అనేది ప్రొసీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి పెనాల్టీ ప్రొసీడింగ్ అనేది చిన్నగా ఉండదు. పెనాల్టీ ప్రొసీడింగ్ అనేది ఆ పెనాల్టీ ప్రొసీడింగ్ చాలా ఎక్కువ ట్యాక్స్ ఆర్థికంగా బర్డెన్ పడుతుంది. కాబట్టి ఆ పెనాల్టీస్ రాకుండా మీరు వాలంటరీ ఫైలింగ్గా మీరు యొక్క ఆర్థిక వ్యవహారాలు చూసి దాని ప్రకారం ఆడిటర్ని కన్సల్టెంట్ చేసి ఫైల్ చేయడం ఉత్తమం. ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎవరైనా ఆడిటర్తో కన్సల్ట్ చేసి రిటర్న్ ఫైలింగ్ కన్సల్టెంట్తో సంప్రదించి రిటర్న్ ఫైల్ చేస్తే బాగుంటుంది.